మనోహరి రెడీ అవుతూ ఉంటే ఓనర్ గారు అంటూ చెంబ రావటంతో ఏంటి చెంబ ఈ కొత్త పిలుపేంటి అని మనోహరి అంటోంది. బాగి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి యజమానురాలివి నువ్వే కదా, అందుకే అలా పిలిచాను అని చెంబ అంటే ఎప్పుడూ కావాల్సింది ఇన్నేళ్లకి అయిపోయాను అని మనోహరి సంతోషపడుతూ ఉంటుంది. ఇంటి బయట పిల్లలు కృష్ణాష్టమి వేడుకలంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. వాళ్ళ బుజ్జమ్మ తిరిగి వస్తుంది, ఆ పాదముద్రలపై నడిచి వస్తుందని తెగ ఉబలాట పడుతున్నారు అని చెంబ అంటుంది. అది ఎప్పటికీ జరగదు కదా అని మనోహరి అంటే, దానికి ఆ రాతోడు ఉన్నాడు కదా, ఈ ఇంటికి గ్రహణం పట్టింది, శని పట్టిందంటూ మన ఇద్దరిని ఆడిపోసుకుంటున్నాడు అని చెంబ అంటే, ఉండు వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను అని మనోహరి అంటుంది. ఆగు మనోహరి, ఆ అమరేంద్ర ఇంట్లోనే ఉన్నారు, ఆ పిల్లల్ని ఏమీ అనకు, మళ్ళీ అమర్కి కోపం వస్తుంది అని చెంబ అనడంతో, 5 ఏళ్ల నుండి అమరేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు. నేను ఆ పిల్లల్ని కొట్టినా తిట్టినా అజమాయిషీ చేసినా అమర్ మాటైనా మాట్లాడుతున్నాడా, ఇంకా వాళ్ళని తిడుతున్నాడు కదా, పైగా నన్ను వెనకేసుకు వస్తున్నాడు అని మనోహరి అంటే, కానీ వెనకేసుకు వస్తున్నాడు కానీ తన పక్కన స్థానం అయితే నీకు ఇవ్వలేదు కదా మనోహరి అని చెంబ అంటుంది. అయినా అదేలా మనోహరి, అమర్ నిన్ను ఎలా వెనకేసుకు వస్తున్నాడు, ఏం మాయ చేశావు అని చెంబ అంటే, బాగిని ఈ ఇంట్లో నుంచి పంపించిన దాన్ని అమర్ని నా వైపు తిప్పుకోలేనా, అయినా బాగి మీద కోపంతో అమర్ నన్ను వెనకేసుకు వస్తున్నాడు. ఈ ఇంటికి యజమానురాలనయ్యాను, పిల్లలకి కేర్ టేకర్ అయ్యాను, ఇక అమర్ పక్కన స్థానం సంపాదించడం ఒక్కటే మిగిలి ఉంది అని మనోహరి అంటే, నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను మనోహరి, నువ్వు త్వరగా అమరేంద్రని సొంతం చేసుకోవాలి అని చెంబ అంటే, ఈ 2 ఏళ్లలో అది కూడా పూర్తి అయిపోతుంది చెంబ, ఆ తర్వాత బాగి తిరిగి వచ్చినా కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే అమర్ నా సొంతం అయిపోయి ఉంటాడు అని మనోహరి అంటుంది. సరే రా ముందు ఆ పిల్లల సంగతి చూద్దు అని చెంబ అంటుంది. ఇక మనోహరి చాలా కోపంగా బయటికి వచ్చి, ఏ ఏ, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, మేము పాదముద్రలు వేస్తున్నాం, మా బుజ్జమ్మ ఈ పాదముద్రల మీదే నడిచి వస్తుంది అని పిల్లలు సంతోషంగా చెప్తూ ఉంటే, ఏంటి బుజ్జమ్మ ఎవరు అని మనోహరి అంటుంది. అదేంటంటే మా మిస్సమ్మ బుజ్జమ్మ, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అని పిల్లలు అంటారు. దాంతో మనోహరి చాలా కోపంగా అక్కడ ఉన్న డెకరేషన్ పువ్వులు మామిడాకులు మొత్తం కూడా పీకి పడేస్తుంది. అక్కడ ఉన్న పువ్వులు పాదముద్రల్ని మొత్తం కూడా చెడిపి పడేస్తుంది. ఆంటీ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని పిల్లలు నిలదీస్తూ ఉంటే, ఏంటి ఈ దండగ ఆటలు అన్నీ కూడా, వెళ్ళిపోయిన వారు ఎప్పటికీ తిరిగి రారు, అంతా టైం వేస్ట్ అని మనోహరి అంటే, మా చెల్లి తిరిగొస్తుందని మేము ఆశపడుతూ ఎదురు చూస్తే మీకు వచ్చే నష్టమేంటి అని ఆకాష్ ఆనంద్ నిలదీస్తూ ఉంటారు. ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావు, చెంపలు పగలగొట్టేస్తాను జాగ్రత్త అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏంటి మనోహరి గారు పిల్లల మీద అలా నోరు పారేసుకుంటున్నారు, వీళ్ళ కన్న తల్లి కానీ అమ్మలా చూసుకున్న మిస్సమ్మ కానీ ఏ రోజు వీళ్ళని కొట్టలేదు, చెయ్యెత్తలేదు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని రాథోడ్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, రాథోడ్ అని అరుస్తూ, ఎందుకు మనోహరి మీద ఏదో అరుస్తున్నావు అని నిలదీస్తూ ఉంటాడు. సార్, మనోహరి మేడం గారు ఉత్తి పుణ్యానికే పిల్లల మీద అరుస్తున్నారు అని రాథోడ్ చెప్తే, లేదు అమర్, నేను చదువుకోమని చెప్తున్నాను అంతేనని మనోహరి మాట మార్చేస్తుంది. లేదు డాడ్, ఆంటీ మా పైన ఊరికే అరుస్తోంది అని అంజు అంటే, అవును మేము కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటుంటే ఆంటీ వద్దని అరుస్తున్నారని అమ్మ కూడా చెప్తుంది. చూడండి డాడ్, మేము ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ని ఆంటీ పాడు చేసేసింది అని ఆనంద్ అంటే, ఏ రోజైనా మిస్సమ్మ బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తారని మేము కృష్ణుడి పాదముద్రలు వేస్తుంటే అని ఆకాష్ చెప్తుంటే, స్టాప్ ఇట్ అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో మిస్సమ్మ అనే పదం వినిపించకూడదు, తనని ఎవరు తలుచుకోకూడదని నేను చెప్పాను కదా, నా మాట అంటే అసలు రెస్పెక్ట్ లేదా మీకందరికీ, ఏమైంది అని అమర్ అరుస్తూ ఉంటే, అది కాదు డాడ్ అని అమ్ము అంటుంది. అమ్ముని కూడా షటప్ అని అమర్ గట్టిగా అరుస్తూ, అందరికంటే పెద్దదానివి నువ్వే, అందరికంటే తెలివిగా ప్రదర్శించాల్సిన దానివి కూడా నువ్వే, ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్ అని అమర్ తిడుతూ ఉంటే, అయ్యో అమర్ పిల్లల మీద సీరియస్ అవ్వకు, పిల్లలకి నేను చెప్తాను కదా అని మనోహరి అంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఆలోచించకండి, ఈ 5 years నుంచి మనోహరియే మీ కేర్ టేకర్ అండ్ గార్డియన్, తను ఏం చెప్తే అదే చేయండి, నా మాటే తన మాట, తన మాటే నా మాట, అండర్స్టాండ్ అంటూ అమర్ అరుస్తూ ఉంటాడు. అమర్, పిల్లలకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా, యాదమ్మ పిల్లలకి టిఫిన్ రెడీ చేయి, రెండు పిల్లలు రండి, టిఫిన్ తిన్న తర్వాత మీరు చదువుకోవాలి అని మనోహరి పిల్లల్ని చెంబాని లోపలికి తీసుకువెళ్తుంది. ఏంటి సార్ ఇదంతా, మిస్సమ్మ మీద ఎందుకు మీకు అంత కోపం అని రాథోడ్ నిలదీస్తూ ఉంటాడు. ఎందుకో నీకు తెలీదా రాథోడ్, తను వెళ్ళిపోయి నాకు మిగిల్చిన గాయం నీకు తెలీదా, నేను తనని ఎంత ప్రేమించానో నీకు తెలీదా, అరుంధతి స్థానాన్ని ఇచ్చాను, అరుంధతిని ఎంత ప్రేమించానో తనని కూడా అంతే ప్రేమించి తనని సంపూర్ణంగా నా భార్యగా, నా పిల్లలకి తల్లిలా స్వీకరించాను,
తన ఇష్టాలు తెలుసుకొని తను అడగక ముందే అన్నీ సమకూర్చాను. నేను ఇంత చేస్తే తను చేసిందేంటి? నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా నా నుంచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా నా నుంచి బిడ్డను కూడా దూరంగా తీసుకువెళ్ళిపోయింది. కారణమేంటో తెలియక నేను ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు రాథోడ్. తను నన్ను మోసం చేసింది అని అమర్ అంటుంటే, సార్ అలా మాట్లాడకండి సార్. మిస్సమ్మ మోసం చేసిందని మాత్రం మాట్లాడకండి సార్. మిస్సమ్మ అలా చేసిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అది మీతో కూడా చెప్పకూడంది అయి ఉంటుంది సార్. అలా అపార్థం చేసుకోకండి సార్ అని రాథోడ్ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. ఎనఫ్ రాథోడ్. తను వెళ్ళిపోయిన తర్వాత తన జ్ఞాపకాలను కూడా వదిలేశానని అమర్ అంటే, సార్ మీరు ఆ బాధ్యతతో పాటి పిల్లల్ని కూడా వదిలేశారు సార్. పిల్లల్ని ఆ మనోహరి చేతిలో పెట్టారు సార్. ఆ మనోహరి ఏమో పిల్లలపై పెత్తనం చేస్తోంది సార్. మీతో చెప్పుకోలేక ఆ మనోహరిని కాదనలేక పిల్లల మధ్యలో నలిగిపోతున్నారు సార్ అని రాథోడ్ ఏడుస్తూ చెప్తాడు. చూడు రాథోడ్, నువ్వు మనోహరిని అపార్థం చేసుకుంటున్నావు. మనోహరికంటూ ఒక లైఫ్ ఉంది. కానీ తను నా కోసం, నా పిల్లల కోసం ఇక్కడే ఉండిపోయింది. మనోహరి నీడలో పిల్లలు చాలా బాగా ఉంటారు. తను బాధ్యత లేకుండా వెళ్ళిపోతే మనోహరి బాధ్యతను తీసుకుంది. నా దృష్టిలో మనోహరియే గొప్పది అని అమర్ చెప్తుంటే, ఆ మనోహరి పాము సార్. మిమ్మల్ని సొంతం చేసుకోవటం కోసమే ఇలా చేస్తోంది. మిస్సమ్మ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఆరు మేడంని చంపింది ఆ మనోహరియే సార్. ఇప్పుడు మిస్సమ్మ వెళ్ళిపోవటానికి కూడా కారణం ఆ మనోహరియే అయి ఉంటుంది సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటే, మనోహర్ని తప్పు పట్టకు రాథోడ్. తను లేకపోతే నేను లేను, ఈ ఇల్లు లేదు, నా పిల్లలు లేరు అని అమర్ చెప్తాడు. అయ్యో దేవుడా, ఎలాంటి దుస్థితి తీసుకువచ్చావయ్యా. ఈ ఇంటిని కాపాడేది ఎవరు? దేవత ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దయ్యం చేతిలో ఈ ఇంటిని పెట్టావు అని రాథోడ్ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత సరస్వతి మేడంకి ఒక కొరియర్ రావటంతో, అమ్మ బాగి ఇదిగో నీకే ఈ కొరియర్ వచ్చింది అని సరస్వతి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ఆ లెటర్ చదివిన బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటమ్మా లెటర్ చదివి సంతోషంగా ఏదో న్యూస్ చెప్తావనుకుంటే అలా షాక్ అయిపోయావు అని సరస్వతి అడుగుతూ ఉంటుంది. మేడం ఇది ఎలా సాధ్యం మేడం? బుజ్జమ్మకి మిలిటరీ స్కూల్లో సీట్ వచ్చింది. అసలు నేను అప్లైయే చేయలేదు. ఆ స్కూల్లో సీట్ ఎలా వచ్చిందో, సాధ్యం ఎలా అయిందో అర్థం కావటం లేదు మేడం అని బాగి అనడంతో, నేనే అప్లై చేశానమ్మా. మిగతా పిల్లలతో పాటి నేను ఆరు పాపకి అప్లై చేయించాను. ఆరు పాపకి ఏం తక్కువ, చాలా తెలివైనది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయింది. ఆ స్కూల్లో సీట్ వస్తే చాలా మంచిది అని నేనే అప్లై చేశాను. ఆరు సాధించేసిందమ్మా. పైగా ఆ స్కూల్లో చేర్పిస్తే ఫ్రీ సీట్‌తో పాటు స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. చదువు కూడా చాలా బాగుంటుంది. చేర్పించేద్దాము అని సరస్వతి అంటే, అదేంటి మేడం ఆ స్కూల్ ఉండేది హైదరాబాద్‌లో అని బాగి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటమ్మా బాగి, హైదరాబాద్‌లో అయితే ఏంటి? ఆ ఊరు గురించి నీకు చాలా బాగా తెలుసు కదా, చేర్పించేద్దాం అని సరస్వతి అంటే, మేడం నేను ఆ ఊరిని, పిల్లల్ని, ఆయన్ని వదిలేసి వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ కంట పడితే ఇంకేమైనా ఉందా అని బాగి అంటుంది. చూడమ్మా బాగి, ఆ స్కూల్లో చదివితే ఆరు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నువ్వు వద్దనడానికి వీల్లేదు. కావాలంటే అక్కడ మన ఆశ్రమంలో ఉండండి. రాజుగారు నీకు తోడుగా ఉంటారు. ఆరు రోజు స్కూల్‌కి వెళ్ళి వస్తూ ఉంటుంది. నువ్వు ఆశ్రమంలోనే ఉండొచ్చు. ఎవరి కంట పడకుండా ఉండు అని సరస్వతి అంటే, కానీ 2 ఏండ్లు నేను ఎవరి కంట పడకుండా ఉండటం చాలా కష్టం మేడం. నేను కనపడిన మరుక్షణం నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు అమ్ము భవిష్యత్తేంటి? అమ్ముని ఎలా కాపాడుకోవాలి? వద్దు మేడం అని బాగి ఎంత చెప్తున్నా కూడా, నేను బస్ టికెట్ కూడా బుక్ చేసేశాను. స్కూల్ వాళ్ళు వెంటనే వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు. నువ్వు వెళ్ళకపోతే ఆరు ఫ్యూచర్ పాడైపోతుంది. ఆరు కోసం నువ్వు వెళ్ళి తీరాల్సిందే. ఇంకేం మాట్లాడకు అని సరస్వతి తేల్చి చెప్పేస్తుంది. అయ్యో అసలు నాకు చెప్పకుండా బుజ్జమ్మ ఎందుకు రాసింది? అసలు బుజ్జమ్మ ఎక్కడా అని బాగి అనుకుంటూ వెతుకుతూ ఉంటుంది. పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జమ్మని, బుజ్జమ్మ ఇలా రా, అసలు నువ్వు ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాసావు అని బాగి అడుగుతుంటే, ఎప్పుడో రాశానుగా. నాకు హైదరాబాద్ వెళ్ళాలని ఉంది. అక్కడ ఏదో ఉందనిపిస్తోంది. మనకు మంచి జరుగుతుందనిపిస్తోంది అని బుజ్జమ్మ అంటే, అక్కడే మీ నాన్న, అక్కలు, అన్నలు, ఇండ్లు అన్నీ కూడా ఉన్నాయి. మీ నాన్న ఆ స్కూల్‌కి ఎంతో డబ్బు డొనేషన్ చేశాడు. ఆ డబ్బులతో నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే, అమ్మ అక్కడికి వెళ్తే నాకు స్కాలర్‌షిప్ కూడా వస్తుంది కదమ్మా! అది మనకు మంచిదే కదా! అయినా నాకు హైదరాబాద్ వెళ్ళాలి, చూడాలని ఉందమ్మా. వెళ్దామమ్మా అని బుజ్జమ్మ అంటే బాగి ఆలోచిస్తూ ఉంటుంది.